రష్యా వాళ్ళు మా దేశం మీదకి బాలిస్టిక్ మిస్సైల్స్ వదిలారు, కామికాజీ డ్రోన్స్ వదిలారు, అనేకం చేశారు. కానీ మేము దారిలోనే ధ్వంసం చేసేసామంటాడు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. మళ్ళీ కాసేపటికి అయిన తర్వాతన అమెరికా, యూరప్ దేశాలు మీరందరూ నాకు ఆయుధాలు లేట్ చేస్తున్నారు, పేట్రియాట్ మిస్సైల్స్ ఇవ్వట్లేదు, టైంకి ఇవ్వట్లేదు, డబ్బులు టైంకి రావట్లేదు, దీనివల్ల నేను ఇబ్బంది పడుతున్నాను అంటాడు మళ్ళీ ఆయనే. తాజాగా ఏదైతే రష్యా 34 మిస్సైల్స్ వాడింది, ఉక్రెయిన్లో ఉన్నటువంటి అన్ని కీలకమైనటువంటి విద్యుత్ స్థావరాల్ని దెబ్బతీసింది. ఆ అంశం మీద తాజాగా జెలెన్స్కీ మళ్ళీ ఓ స్టేట్మెంట్ ఇచ్చాడనమాట. ఏంటంటే రష్యా ఫైర్డ్ 34 మిస్సైల్స్ ఆన్ ఉక్రెయిన్ ఇన్ an overnight attack on April 27. The barrage targeted Ukraine's energy sector and reportedly damaged 4 power plants. The missiles were hit in Lviv, Kharkiv, and other regions. Ukraine President Vladimir Zelensky said 21 of the 34 missiles were down and once again made a passionate appeal to Western backers for more air support. ముందు అర్జెంటుగా మాకు ఆయుధాలు, మిస్సైల్స్ ఇవ్వండి అంటూ జెలెన్స్కీ మరొకసారి దీన్ని అడ్డుపెట్టి అడుగుతున్నాడు వాళ్ళని.